నూతన సంవత్సర వేడుకల పేరుతో హడావిడి చేస్తే కఠిన చర్యలు తప్పవన్న ఎస్ఐ తులసిరామ్. నూతన సంవత్సర వేడుకలు అంటూ హడావిడి చేస్తే చర్యలు తప్పవని కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పేదపుడి మండలం పేదపుడి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తులసిరామ్ హెచ్చరించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పేదపుడి మండలంలోని 18 గ్రామాలలోనూ పూర్తిగా నిఘా ఏర్పాటు చేశామన్నారు. ప్రధానంగా యువత మద్యం సేవించి రోడ్లపై హడావుడి చేస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ తులసిరామ్ తెలిపారు. యువత గంజాయి మద్యం మత్తుకు బానిసలు కాకుండా క్రీడల పట్ల విద్యారంగం పట్ల ఆసక్తిని పెంపొందించుకుంటూ లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. యువత హల్చల్ వంటి విషయాలను ఆయా గ్రామాల ప్రజలు తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని, ప్రజల భద్రత కోసం చేపట్టిన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్ఐ తులసిరామ్ కోరారు. వాహనాలని ఆఫ్ చేయడం, అదేవిధంగా రోడ్డు మీద ఏమైనా గొడవ చేసినా కూడా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం, 24 గంటలు ఆ రోజు మన ఏదైతే మనకి డైల్ 100 వెహికల్స్ ఏవైతే ఉన్నా అవి, అదేవిధంగా దిశ వెహికల్స్ వాటన్నిటి మీద కూడా మేము కంటిన్యూగా గస్తీ తిరుగుతూ పర్యవేక్షణ అనేది ఖచ్చితంగా పెడతామండి. అదేవిధంగా ఎవరైనా తాగి వాహనం నడిపితే ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నమోదు చేసి వారి మీద చట్ట ప్రకారం కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రామేశ్వరం పరిసర ప్రాంతాల్లో, అదేవిధంగా పెద్దాడ, గొల్లల మామిడాడ పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి పూట బైకులకి సైలెన్సర్లు తీసి, అదేవిధంగా మద్యం సేవించి మత్తులో వాహనాలు నడపడం, సైలెన్సర్లు తీసేసి వాహనాలు నడపడం, రోడ్డు మీద అత్యంత వేగంతో వెళ్ళడం, పరిమితికి మించి వెహికల్ మీద త్రిబుల్ డ్రైవింగ్ అట్లా చేయడం, వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడం, ఇట్లాంటి పనులు చేసినా, రోడ్డు మీద ఏమన్నా గొడవలు కానీ కొట్లాట్లు కానీ చేసినా, లేదు అంటే ఈ కోడి పందాలు, పేకాట, గుండాట ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకి ఎవరైనా చేద్దామని ప్రయత్నించినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తీవ్రంగా వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు చేసిన వారి మీద చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి వారి మీద నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు, అదేవిధంగా తల్లిదండ్రులు అందరూ కూడా వారి పిల్లలందరినీ కూడా వాళ్ళందరూ కూడా అదుపులో పెట్టుకొని చక్కటి వాతావరణంలో చేసుకోవాలని చెప్పి అందరికి కూడా తెలియజేస్తూ నమస్కారం అండి. థ్యాంక్ యూ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.